హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా విడుదలైన శేఖర్ కమ్ముల కుబేర చిత్రానికి చాలా విచిత్రమైన ఫలితం వచ్చింది. తెలుగు వెర్షన్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్లో ఇంత పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తమిళంలో మాత్రం ధనుష్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిల్చింది. గతంలో కూడా ద్విభాషా చిత్రాలు ఒక భాషలో హిట్ అయ్యి మరో భాషలో యావరేజ్ రేంజ్లో ఆడేవి. కానీ ఒక భాషలో హిట్ అయ్యి మరో భాషలో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా మిగలడం ఈ సినిమాకి మాత్రమే జరిగింది. 18 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని ఈ చిత్రం తమిళనాడులో చేసింది. అంటే ఈ చిత్రానికి ఖచ్చితంగా 18 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు దాటాలి. అప్పుడే సూపర్ హిట్ అన్నట్టు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కనీసం రెండవ వీకెండ్ అయినా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయని ట్రేడ్ ఆశించింది. కానీ అది జరగలేదు. సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ధనుష్ ఈ చిత్రంతో ఖచ్చితంగా నేషనల్ అవార్డుని మరోసారి అందుకుంటాడని సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. కానీ ఎందుకు తమిళ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించలేదు అంటే అందుకు ముఖ్య కారణం ఇది తెలుగు డైరెక్టర్ సినిమా అవ్వడం వల్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ధనుష్ గత తెలుగు చిత్రం సార్ కి కూడా తమిళంలో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు అని ఉదాహరణగా చెప్తున్నారు. రెండవ కారణం ఖచ్చితంగా హీరో ధనుష్ అని అంటున్నారు. ఎందుకంటే తమిళనాడులో ధనుష్ కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి స్టార్ హీరోల లీగ్లో ధనుష్ కూడా ఉన్నాడు. ఎన్నో కమర్షియల్ మాస్ సినిమాలు చేశాడు. ఒక మాస్ హీరో ఇమేజ్ సొంతం అయిన హీరో ఇలా ఎలాంటి హీరోయిజం ఎలివేషన్స్ లేని క్యారెక్టర్ చేయడాన్ని అక్కడి ఆడియన్స్ తీసుకోలేకపోయారు. తెలుగులో ఇంతటి ఆదరణ వచ్చిందంటే అందుకు కారణం ధనుష్ మన ఆడియన్స్ కి కొత్త కాదు కాబట్టి. ఆయన ఏమి చేసినా ఒక నటుడిగానే చూస్తారు కాబట్టి ఇక్కడ ఏ సమస్య లేదు. కానీ తమిళంలో మాత్రం ధనుష్ ని ఆడియన్స్ ఒక స్టార్ గానే చూస్తారు. ఒక స్టార్ హీరో ఇలాంటి రోల్స్ చేయడం ఇండియాలోనే ఈ మధ్య కాలంలో ఎక్కడ జరగలేదు. అందుకే అక్కడ అలాంటి ఫలితం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.